నేను ఎటుమికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మా అందరికీ వచ్చే ఒకటే ఉంది, అదే హానర్ స్కోరు. సో ఈ హానర్ స్కోర్ కానీ కొంచెం తగ్గిందా, మనం మంచి గేమ్ ఆడలేం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా హానర్ స్కోర్ 98 ఉంది, ముందు 94లో అయితే ఉంది. సో ఇప్పుడు హౌ టు ఇంక్రీజ్ అవర్ హానర్ స్కోర్. సో అయితే ఈరోజు నేను డీటెయిల్స్ చెప్తాను, హానర్ స్కోర్ ఎలా ఇంక్రీజ్ చేయాలి. సో ఈ హానర్ స్కోర్ ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ మన లోన్ రూమ్స్లోకి వెళ్ళాలి. కొన్ని మంది అనుకుంటున్నారు సో ఈ వీడియోలో నేను లోన్ రూమ్స్ ఆడతాను. అలాగే నాది హానర్ స్కోర్ 98 కదా, 99కి వెళ్ళి చూపిస్తాను. సెక్రెట్ నాకు ఒక బ్రో అయితే ఇన్వైట్ చేశాడు. సో ప్లీజ్ టైప్ రెడీ సో దట్ యూ కెన్ ఈ ప్రోడక్ట్స్ మాట్లాడు. Bro, bro. Yeah, bro, bro. Bro, I can't stay right now. Bro, remember that? ఇప్పుడు ఆడే ఇంట్రెస్ట్ లేదు. సో ఇంకా లోన్ ప్రూఫ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంకా లోన్ ప్రూఫ్ అయితే రెడీ అయింది. సో ఇటు ఇంకా లోన్ ప్రూఫ్ ఆడి నా హానర్ స్కోర్ అయితే ఇంక్రీజ్ చేసి చూపుతా. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి. సో బోల్డ్ మంది అనుకుంటారు హానర్ స్కోర్ ఒకటే ఉండిపోతుంది, ఎంత ఆడదాం హానర్ స్కోర్ పెరగటం లేదు అంటారు కదా. దానికోసం మీ నాకు కొంచెం మైనస్ చేసుకోండి, అప్పుడైతే మళ్ళీ మన హానర్ స్కోర్ అయితే ఇంక్రీజ్ అయిపోద్ది. ఇంకా ఈ మ్యాచ్ గెలిచినా గెలకపోయినా మన హానర్ స్కోర్ అయితే పెరుగుద్దేనా, గెలిచినా గెలవకపోయినా. ఫస్ట్ రౌండ్ నేను ఓడిపోయాను. నేను ఈ మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా నేనైతే హానర్ స్కోర్ పెరుగుద్ది. మనం ఇప్పుడు బయటకు వచ్చినా, ఇక్కడ నుంచి బయటకు వచ్చినా సరే మన హానర్ స్కోర్ పెరుగుద్ది. బట్ నేను అడగదు, నేనైతే మొత్తం ఆడి మీకైతే చూపిస్తాను. గాయస్ ఇక 2 రౌండ్లు ఓడిపోయి నాకు MP40తో అంటగా నేను ఆడను. సో అందుకే నేనైతే ఇక్కడ 10 సార్లు ఓడిపోతున్నా. ఇప్పుడు నా టర్న్, నేను ఒక మంచి గన్ తెస్తాను. ఏ గన్ అంటే ఫస్ట్ ఈ గన్ తెద్దాం, దాని తర్వాత ఈ గన్ అయితే తెద్దాం. అలాగే డెజర్ట్ ఈగిల్, అలాగే ఒక డెజర్ట్ ఈగిల్, ఇంకా అంతే గైస్. సో మనమైతే ఇప్పుడైతే ఈ గన్ అయితే తీసాం, ఇప్పుడైతే ఈ గన్స్ ఆడిచొద్దాం. ఏడన్నా ఎక్కడికి వెళ్ళిపోవా, భయపడిపోయి ఆడిపోవా. అన్నైతే M177 కన్నెట్ తీసాను. గాయస్ మనమైతే 3 రౌండ్ అయితే ఓడిపోయాం. బట్ నో ప్రాబ్లం, ఇంకోసారి కూడా ఉంది. సో డెజర్ట్ ఈగిల్తో ఆడదాం. సో అయితే ఇప్పుడైతే ప్రోగా అనుకుంటాను, ప్రో ప్లేయర్ వచ్చింది, అంది రాదు. ఆడైతే ఇక్కడే కనబడుతున్నాను నాకైతే. 4 రౌండ్లు కొట్టేసాడు, ఇంకా 1 రౌండ్ కొడితే ఆడు గెలిచేస్తాడు. సో నాకు చెప్పాను కదా, ఇప్పుడు నేనైతే మొత్తం మ్యాచెస్ అన్నీ నేను ఓడిపోతున్నాను. ఇప్పుడు ఇలా ఓడిపోయాను కాబట్టి గెలిచినా గెలవకపోయినా మనమేమొంచి మ్యాచ్ మనకు హానర్ స్కోర్ అయితే పెరుగుద్ది. ఇప్పుడైతే ఏకెత్తేస్తున్నాడు అనుకుంటున్నాను, ఏకెత్తేస్తారని. సో అన్న ఇప్పుడైతే ఇదైతే ఏకే తీసాడు కాబట్టి మనమైతే ఈ ప్లేన్ పైకి ఎక్కేద్దాం. ఎడ్డు హాయ్ బ్రో. నేను కొట్టేసాను, హెడ్ తాగాలని కూడా, కానీ హెడ్కి తాగలేదు ఎందుకో.
నేనైతే డెజర్ట్ ఈసారి అయితే మళ్ళీ ఏకే తెస్తాడు. ఈసారి కూడా ఏకే. నెక్స్ట్ నాకు మళ్ళీ డెజర్ట్ ఈకల్తో ఆడాలని ఉంది. నేను డెజర్ట్ ఈకల్తో కూడా బాగానే ఆడగలను. సో ఇప్పుడైతే ఏకే అయితే వచ్చింది. సో మనం ఆడ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎగ్జాక్ట్ గాయస్? అక్కడ ఉన్నాడు నాకు తెలుసు. అన్న అటువైపు నుంచి సైలెంట్ కిల్ చేస్తున్నాడు. అలాంటి నుంచి సైలెంట్ కిల్లర్ అనుకుంటా. అన్న సైలెంట్ కిల్లర్ ఏడి ఎంతకి? సైలెంట్ కిల్లర్, యో సైలెంట్ కిల్లర్ వేర్ ఆర్ యూ? అన్న ఈ సైలెంట్ కిల్లర్ అక్కడికి పారిపోయాడు. కుట్టబెట్రా. సో నేనైతే ఇక్కడైతే మొత్తం మ్యాచెస్ అయితే ఓడిపోయాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ మ్యాచ్ ఓడిపోయాను. సో అడైతే ఆడు గెలుస్తాడు ఈ మ్యాచ్. సో ఇప్పుడైతే నా హార్న్ స్కోర్ పెరిగింది. సో మీకు అది చూపిస్తాను నా హార్న్ స్కోర్ పెరిగిందా పెరగలేదో. సో కానీ హార్న్ స్కోర్ పెరిగిందా పెరగలేదో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం అయితే హార్న్ స్కోర్ చూద్దాం. 99 చూసారా గైస్? 99కి అయితే మన హార్న్ స్కోర్ అయితే ఎక్కేసింది. సో ఇలాగే మనం 100 కూడా ఎక్కేయచ్చు. సో ఇప్పుడైతే మళ్ళీ 100కి ఎక్కడం ట్రై చేస్తా. 99 వచ్చింది. ఇప్పుడు ఇంకొక మ్యాచ్ ఆడితే మనం అయితే 100కి ఎక్కేయచ్చు. సో ఇప్పుడైతే ఏ ప్లేయర్ వస్తారో నేను చూడాలనుకుంటున్నాను. మంచి ప్లేయర్ రావాలి, అలాగే మంచి గన్స్ సో మనమైతే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడైతే నాకు తెలిసి నేనైతే ఇంకొకసారి ఇంకో మ్యాచ్ ఆడితే నేను 100కి నా హార్న్ స్కోర్ పెరిగిపోద్ది. గాయస్ ఇదైతే ఈ గన్లో అయితే తీసాడు. నాకు తెలిసి నేను ఈ గన్తో అంతగా బాగా ఆడలేను. ఒక స్నైపర్ తీసాడన్న, స్నైపర్ గన్ను. అదిగోండి అన్న, నాకు ఈ స్నైపర్తో నాకు అంతగా ఆడడం రాదు తెలుసు కదా. నాకు స్నైపర్తో నాకు ఆడడం రాదు అంతగా. ఈ స్నైపర్ తీసాడు, బుల్లెట్ లేపాడు. నెక్స్ట్ స్నైపర్తో ఏం పెట్టడం రాదు. సో ఇప్పుడైతే ఒకసారి స్నైపర్తో షూట్ చేద్దాం. సో స్కోప్ వస్తుంది నాకు. అది స్కోప్తోనే కొంచెం అన్న ఆడికైతే కొంచెం డ్యామేజ్ పడింది. ఓ షిట్ అని కొట్టబోయి నన్ను కొట్టాడు. చిన్నది కూడా డ్యామేజ్ పడింది, వాడికి ఇది తగ్గింది. కానీ ఇప్పుడు నేను తీస్తాను నాకు నచ్చిన గన్ డెజర్ట్ ఈగల్. అలాగే M590 కూడా గన్ తీస్తా. అండ్ సో అంతే గైస్, డెజర్ట్ ఈగల్ ప్లస్ M590 గంటతో ఆడతా. ఓ ఇటువైపు పోతున్నాడు. వస్తున్నాడు, చాలా డ్యామేజ్ ఇచ్చాడు అన్న. నా ఏమో హెడ్కి తగలటం లేదు అసలు. నా ఏం అసలు హెడ్కే తగలటం లేదు. డెజర్ట్ ఈగల్తో ఈయన అలానే ఆడాడు. ఇప్పుడు M590 అయితే ఆడుతున్నా. నా ఏమో ఎగ్జాక్ట్ హెడ్కి తగలాడి ఇంకా మ్యాచ్ మొదలవుతుంది. నాకు తెలుసు అటువైపు నుంచి వచ్చాడు. అన్న బాడీ షాట్స్ తగిలాయి, హెడ్కి తగలలేదు. ఒకసారి రిమోట్ వేద్దాం. క్లాప్ నాకు కొత్తగా ఈ ఇమోట్ కూడా వచ్చింది, క్లాప్స్ ఇమోట్. సో నాకు తెలిసి ఇప్పుడు ఏ గన్ తీస్తాడంటే ఈ FF నైఫ్స్ తీసుకొని ఉంటే చాలు. గైస్ మంచిగానే తీసాడు. UMP ప్లస్ ఈ బుడ్డిది. గైస్ బుడ్డిగంతా ఆడడానికి ట్రై చేస్తున్నాడు ఈ బుడ్డోడు. ఏడీ ఎంతకి చా
గైస్ ఆడు 4 రౌండ్లు కొట్టేసాడు. ఇంకొక రౌండ్ ఆడు కొడితే ఈ మ్యాచ్ లేచిపోద్ది. బట్ అక్కడ అవ్వలేదు. ఆయన తీసింది 2 లాంగ్ రేంజ్ కాదు, షార్ట్ రేంజ్గా బుల్లెట్స్ స్ట్రైట్గా. ఓడే ఏదో ఒకటి పైకి కూడా ఎక్కడం లేదు. సో అన్న ఇక్కడైతే ఈ మ్యాచ్ కూడా లెగిసిపోయింది. సో అంటే ఇప్పుడైతే నేనైతే నా హానర్ స్కోర్ ఎంత అయితే పెరిగిందో ఈ వీడియోలో ఇప్పుడైతే చూపిస్తున్నా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే ఇప్పుడు నా హానర్ స్కోర్ అయితే చూపించబోతున్నా. సో ఇంకా నా హానర్ స్కోర్ అయితే ఇప్పుడైతే చూపిస్తున్నా. సో చూడొచ్చు నా హానర్ స్కోర్ అయితే డైరెక్ట్ 100 ఎక్కింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు హానర్ స్కోర్ 100 ఎక్కింది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ నాకు తెలిసి ఇది ఒకటి రావాలనుకుంటా. ఈ 9500 బండిల్ కొన్నారు అనుకుంటున్నా. సో నో ప్రాబ్లం. సో నా ఈరోజుకి ఇదే ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.